హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ప్రతిరోజు షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, ఏ మోడల్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రతిరోజు స్టూడెంట్స్కి అందిస్తూ ఉన్నాం. అయితే మే 25కి సంబంధించి షిఫ్ట్ 1, అదేవిధంగా షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు అందించాను. ఇది షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. అర్థమెటిక్, రీజనింగ్లో ఏ మోడల్స్ వచ్చాయి వాటి గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు నిన్నటి రోజు వీడియోలో చెప్పాను, ఎవరైనా ఒకవేళ షిఫ్ట్ 2 ఎగ్జామ్ రాసుంటే ఆ క్వశ్చన్స్ మీకు గుర్తుంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అని చెప్పాను. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చారు, వాటిలో కూడా మీకు చెప్పనటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెప్తాను. ఓకేనా? వీడియోని నీట్గా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని చెప్తున్న ప్రతి ప్రాబ్లం, ఈ వీడియోలో చెప్తున్న ప్రతి ప్రాబ్లంని నీట్గా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, అందరికీ ఉపయోగపడే వీడియోస్ ఇవన్నీ, కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి యొక్క జీతం అంట 24,000 రూపాయలు. అతను తన జీతంలో 1/3 వంతు మరియు 1/4 వంతు ఖర్చు చేస్తే మిగిలినటువంటి పొదుపు ఎంత? ఓకేనా? సేవింగ్స్ అడిగారు. ఓకేనా? ఖర్చు చేసిన తర్వాత అతని దగ్గర ఎంత మిగిలింది అని చెప్పేసి అడిగారు. దీన్ని ఎలా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఇచ్చినటువంటి ఇక్కడ రేషియో ఏంటి? 1/3, నెక్స్ట్ 1/4 అనేది రేషియో ఇచ్చారు. ఓకేనా? మనకి ఈ రెండు ఖర్చులు కాబట్టి ఈ ఖర్చు రెండింటిని నేను కూడుతున్నాను, = కానీ డినామినేటర్లో చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. మనకి డినామినేటర్ సమానంగా ఉండాలి. ఓకేనా? సమానంగా ఉండాలంటే ఈ 3ని 4ని ఎల్సిఎం కట్టండి. 3, 4కి ఎల్సిఎం ఎంత? 12. కాబట్టి మనకి /12. ఓకేనా? ఇక్కడ 12 వచ్చిందంటే 3 దీని పైన 4 వస్తుంది. ఓకేనా? ఎలా వస్తుంది అంటే 3 × 4 వేసుకున్నాం అనుకోండి, 3 4 12, పైన కూడా ×4 వేసుకోవాలి. 1 × 4 4 అవుతుంది, అలాగనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ 4 ఉందంటే 4 × 3 చేస్తే 12 అవుతుంది, అంటే పైన 3 వస్తుంది, 3/12. ఓకేనా? డినామినేటర్ ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు పైన ఎంత వచ్చింది? డినామినేటర్ ఎప్పుడైనా ఈక్వల్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ అనేది యాడ్ అవుతాయి. ఓకేనా? 4 + 3 / 12 అంటే 7/12. ఈ 7 అనేది ఏంటండి? ఖర్చు. ఓకేనా? అతను పెట్టినటువంటి ఖర్చు అనమాట 7 అనేది. రిమైనింగ్ 12లో 7 పోతే డిఫరెన్స్ ఎంత? 5. ఇది సేవింగ్స్ అనమాట. ఈ 5 ఎంత అని చెప్పేసి కనుక్కోమన్నారు. దాన్ని కనుక్కోవడం ఎట్లా? ఫస్ట్ మొత్తం ఎంత? 24,000 రూపాయలు తన జీతం. 12 అనేది మనకి మొత్తం జీతానికి సమానం, అంటే టోటల్కి సమానం కాబట్టి 12 అనేది 24,000కి సమానం. 12 1 12 2 అంటే 2,000 వచ్చింది. ఒక భాగం, ఒక పార్ట్ అనేది 2000 వస్తే 5 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఎంత? 2000 × 5 వేసుకుంటూ వచ్చినట్టే కదా. 2000 × 5 ఎంత? 10,000. ఓకేనా? ఆప్షన్ బి 10,000 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి షిఫ్ట్ 1 ఉంది కదా. నేను జరిగినటువంటి షిఫ్ట్ 1లో ఇదే మోడల్ రిపీట్ అయింది. షిఫ్ట్ 3లో కూడా ఇదే మోడల్ వచ్చింది. చూడండి, ఒక మోడల్ నేర్చుకుంటే అది షిఫ్ట్ మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా రిపీట్ అవుతున్నాయి. కొంతమంది షిఫ్ట్కి సంబంధించి, అంటే షిఫ్ట్ 2కి సంబంధించిన ఆ వీడియో కింద కామెంట్ చేశారు, ఫార్ములాలు మారాయి, షిఫ్ట్ 2కి షిఫ్ట్ 1కి ఫార్ములాలు మారాయి అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ షిఫ్ట్ 1లో మనకేంటి? వర్గాలు మొత్తం కనుక్కోమన్నారు, అంటే స్క్వేర్ వాల్యూస్ కనుక్కోమన్నారు. దానికి ఫార్ములా ఏంటి? n × n + 1 ఆఫ్ 2n + 1/6. ఓకేనా? ఇది అక్కడ ఫార్ములా. ఓకేనా? ఏంటి? వర్గాలు మొత్తం కనుక్కోమంటే ఇది. కానీ సెకండ్ షిఫ్ట్కి వచ్చేసరికి మనకి ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. ఆడ్ నెంబర్స్ మొత్తం కనుక్కోమన్నప్పుడు దాంట్లో గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చినటువంటి చివరి ఆడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఆడ్ నెంబర్ +1/2 చేస్తే మనకి n వాల్యూ వచ్చింది. ఓకేనా? అక్కడ డైరెక్ట్గా n వాల్యూ ఉండదు. ఓకేనా? n వాల్యూ కనుక్కుంటాం. n వాల్యూ కనుక్కున్న తర్వాత n² అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్ కనుక్కునే ఫార్ములా. ఆడ్ నెంబర్స్ మొత్తం కూడితే మనకి వాల్యూ రావాలి కాబట్టి ఆ కూడడానికి ఫార్ములా ఏంటంటే n² వేస్తే సరిపోద్ది. అట్లా నేను చెప్పాను.
ఓకేనా. ఇక్కడ మనకి 11 నుంచి 25 వరకు ఉన్న సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అంటే దీనికి కూడా ఈ ఫార్ములానే n ఇంటూ n ప్లస్ 1 2n+1/6. ఓకేనా. ఇప్పుడు దీంట్లో n అంటే ఏంటి, వర్గాల్లో అయితే చివరి ఏదైతే ఉంటుందో అదే మనకి n. ఓకేనా. 25th సో 25. ఇదేంటి 1 నుంచి 25 వరకు చేస్తున్నాను. ఫస్ట్ 1 నుంచి 25 వరకు వర్గాలు అంటే స్క్వేర్స్ మొత్తం చేసి తర్వాత 1 నుంచి 10 వరకు చేసి ఆ 1 నుంచి 10 వరకు చేసిన దాన్ని తీసేయాలి. ఎందుకు, ఇక్కడ 11 నుంచి 25 వరకు అన్నారు కాబట్టి 1 నుంచి 10 వరకు తీసేయాలి. ఓకేనా. 25 ఇంటూ 25 ప్లస్ 1 26 ఇంటూ 2 ఇంటూ 25 50 ప్లస్ 1 51 ఓవరాల్గా డివైడెడ్ బై 6. దీన్ని మీరు ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందంటే 5525 అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి 1 నుంచి 10 వరకు కూడా చేయాలి కాబట్టి స్క్వేర్ వాల్యూస్ మొత్తం కూడాలి. అంటే మన n వాల్యూ అవుతున్నప్పుడు 1 నుంచి 10 వరకు అంటే 10 అనేది n వాల్యూ అవుతుంది. అంటే 10 ఇంటూ 10 ప్లస్ 1 11 ఇంటూ 10 ఇంటూ 2 20 20 ప్లస్ 1 21 డివైడెడ్ బై 6. ఓకేనా. దీన్ని కూడా చేస్తే 385 వస్తుంది. ఈ 5525 ఏదైతే ఉందో దీంట్లోంచి 385ని తీసేయాలి. ఓకేనా. అంటే మైనస్ చేయాలి. వీటికి మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి ఫైనల్గా 5140 5140 అనేది వచ్చింది. ఆప్షన్ బి 5140 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క కొన్న ధర సిపి అంటాం, కొన్న ధరని కాస్ట్ ప్రైస్, మరియు అమ్మిన ధర నిష్పత్తి ఇచ్చారు 10:13. అయితే లాభ శాతం ఎంత? మనకి 10 అనేది ఏంటండి సిపి, 13 అంటే ఎస్పి, అంటే 10కి కొని 13కి అమ్మారు అంటే ఎంత లాభం 3 లాభం. మనకి లాభ శాతం కనుక్కోమన్నారు కాబట్టి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత 3 బై సిపి ఎంత 10 ఇంటూ 100. 3/10 0 0 క్యాన్సిల్, 3 ఇంటూ 10 30%. ఓకేనా, 30%. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 100 రోజుల్లో బి 20 రోజుల్లో చేయగలరు. సి ఆ పనిని పూర్తి చేయడానికి ఏ మరియు బి కలిసి తీసుకునే సమయం తీసుకుంటాడు. అంటే సి ఆ పని పూర్తి చేయడానికి ఏ మరియు బిలు కలిసి తీసుకునే సమయం తీసుకుంటాడు అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అర్థం. ఓకేనా. అయితే ఏబి మరియు సి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్. ఓకేనా. దీన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలి, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం 100కి 20కి ఎల్సిఎం ఎంత 100 ఎల్సిఎం. 100 అనేది 25లు 100 అవుతుంది కాబట్టి 100 అనేది ఎల్సిఎం. సో దాన్ని మనం టోటల్ వర్క్ కనుక్కోవాలి. 100 అనేది టోటల్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ చూద్దాం. ఏ యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ ఎఫిషియన్సీ ఎంత 100/100 1. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 100/20 అంటే 5. ఓకేనా. ఇప్పుడు ఏ ప్లస్ బి వీరిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 + 5 = 6 అనమాట. ఏంటి ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఇద్దరిని కలిపితే 6. మనకి కండిషన్ ఒకటి ఇచ్చారు, అదేంటి ఏ ప్లస్ బి మొత్తం = సి అన్నారు కాబట్టి అలాగే ఏ ప్లస్ బి మొత్తం సామర్థ్యం అనేది 6 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు మనకి సికి పట్టే సమయం = ఏ ప్లస్ బికి పట్టే సమయం అన్నారు. ఓకేనా. సికి పట్టే సమయం = ఏ ప్లస్ బికి పట్టే సమయం అంటే సి సామర్థ్యం = ఏ ప్లస్ బి సామర్థ్యం అనేది అర్థం. ఓకేనా. దీనికి ఈక్వల్ అని అర్థం. సి అనేది ఏ ప్లస్ బికి ఈక్వల్ అని అర్థం. అలా చూసుకుంటే వేర్ సి = ఏ ప్లస్ బి సామర్థ్యం అనమాట. ఏ ప్లస్ బి సామర్థ్యం అంతా 6. ఇప్పుడు సి వాల్యూ వచ్చింది 6 సామర్థ్యం, ఏ ప్లస్ బి వచ్చింది 6. ఇప్పుడు మనకి టోటల్ ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ చూస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ అంతా 6 ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ అంతా 6, ఓవరాల్గా 12 అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 12. ఓకేనా. ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనల్ని కనుక్కోమంది అంటే టోటల్ ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ వర్క్ వచ్చింది. మనకేంటి ఇక్కడ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అన్నారు కాబట్టి డేస్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ = ఎఫిషియన్సీ ఇంటూ టైం. దాంట్లో టైం కనుక్కోవాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ.
టోటల్ వర్క్ ఎంత మనకి 100. మీకు ఇక్కడ రాస్తాను చూడండి, 100. ఓకేనా, డివైడెడ్ బై మనకి ఎఫిషియన్సీ ఎంత 12, అంతే కదా 12. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, చేస్తే 25/3 అంతే కదా. 3 4 3 4 25, 25/3 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య ఏ యొక్క శాతం విలువ 729 అయితే ఏ విలువ ఎంత? ఏ విలువ కనుక్కోవాలండి. ఇఫ్ ది పర్సంటేజ్ వాల్యూ 1% ఆఫ్ ఏ నెంబర్ ఏ ఈజ్ 729, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ? ఇచ్చినట్టు రాసుకోండి, ఈజీగా చేయొచ్చు. ఏ యొక్క శాతం అంటే ఏంటి? ఏ 1% అనే అర్థం. అంటే సింపుల్గా దాన్ని ఎలా రాయొచ్చు, 1 ఉన్నా లేకపోయినా ఏం కాదు కదా, ఏ పర్సెంట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, దాని విలువ ఇచ్చారు =729 ఇచ్చారు. అయితే ఏ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు గతంలో చెప్పాను, పర్సంటేజ్ అంటే ఏంటి, 1% అంటే ఏంటి, 1/100 అని అర్థం. అలాగా a/100 =729, వేర్ ఏ ఏ వాల్యూ కావాలి కాబట్టి 729 × 100. ఇప్పుడు ఈజీగా రాసేయచ్చు, 72900, 72900. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, 72900. ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 6:30 సమయానికి గడియారంలోని గంటలు మరియు నిమిషాల ముళ్ళ మధ్య కోణం యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ ఫార్ములా ఏంటి, రాసేసుకొని చేసేసుకోండి. యాంగిల్ =30 అవర్ - 11/2 మినిట్స్. ప్రతిసారి రాస్తున్నాను, ఈ క్వశ్చన్ వస్తే అసలు మిస్ చేయకూడదు మీరు. ప్రతి షిఫ్ట్లలో మీకు మ్యాక్సిమం ఈ మోడల్సే రిపీట్ అవుతున్నాయి. 30 × అవర్స్ అంతా 6 అవర్స్, 3 6 18 అంటే 180. నెక్స్ట్ మనకి 11/2 మినిట్స్ అంటే 30, 2 1 15 అంటే =180 - 165 వస్తుంది. ఎందుకంటే 11 × 15 165 అంటే ఇక్కడ మిగిలింది ఏంటి 15, అంతే కదా. 180 నుంచి 160 తీసేస్తే 15 డిగ్రీస్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇంకా షిఫ్ట్ 2కు సంబంధించినటువంటి క్వశ్చన్స్లో మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. అదేంటంటే మనకి సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చను. ఒక స్టూడెంట్ ప్రశాంత్ అనే స్టూడెంట్ కొన్ని క్వశ్చన్స్ పంపించారు, వాటిలో ఈ క్వశ్చన్ అనమాట. థ్యాంక్స్ ప్రతి ఒక్కరు. అంటే ఈరోజు కూడా ఒకవేళ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కానీ తర్వాత చూసినట్లయితే వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేది పంపించండి, స్టూడెంట్స్కి చెప్పడానికి యూజ్ అవుతాయి. ఓకేనా, ఆ క్వశ్చన్ ఏంటంటే 0.6 × 0.2 + 0.10 దీన్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగారంట. పాయింట్లలో ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీన్ని 2 రకాలుగా చేయొచ్చు, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఫస్ట్ 0.6 అంటే అర్థం ఏంటి, 6/10 అని అర్థం. ఓకేనా, ఇంటూ 0.2 అంటే ఏంటి 2/10 అని అర్థం. ఓకేనా, 6 2 ఎంత 12 10 × 10 100 అవుతుంది. 100 అవుతుంది కదా. ఇప్పుడు చూడండి 12/100 అంటే ఏంటి, పాయింట్ తర్వాత ఇక్కడ 1 2 రావాలి, ఇది మీనింగ్. ఓకేనా, దీని విలువ ఇదనమాట 0.12. డైరెక్ట్గా కూడా చేయొచ్చు, 6 2 12 పాయింట్ తర్వాత ఇప్పుడు మనం 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 0.12 అనేది రాసుకోవాలి. 0.12 + 0.10 = దీన్ని కూడటమే ఏంటి 0.12 0.10, ఇక్కడ 2 ఇక్కడ 2 అంటే 0.22 అనేది ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఓకేనా, మీకు కూడా ఎగ్జామ్లో వచ్చినవి ఒకవేళ గుర్తుంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది అందించడానికి ప్రయత్నం చేయండి, చెప్పడానికి చాలా యూజ్ అవుతాయి. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. చాలామంది లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా, ఇంకొక విషయం, మన ఛానల్లో గ్రూప్ టీకి సంబంధించి కానీ రైల్వేలో ఉన్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవుతుంటే మనకి నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి జూన్ నుంచి మరలా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్రెడీ ఒక 3 days జరిగాయి, ఇంకా ఉన్నాయి. ఒకవేళ ఆ ఎగ్జామ్స్ కూడా ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే
వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళ కోసం ఒకవేళ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను వాటికి సంబంధించి కూడా వీడియోస్ అనేది చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.